హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈజీగా పచ్చి శనగపప్పు క్యాబేజ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఇది వచ్చేసి మా మమ్మీ స్టైల్లో అండి. నేనైతే డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లో క్విక్గా చేసేస్తానమాట. ఇక్కడ వచ్చేసి ముందుగా క్యాబేజ్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోనే పచ్చి శనగపప్పు ఉంటుంది కదా, సో అది ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ముందుగా బాయిల్ చేసుకోవాలి క్యాబేజ్, అలాగే పచ్చి శనగపప్పు. కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా బాగా బాయిల్ చేసుకోవాలి. సో ఇది టోటల్గా ఒక 70% వరకు బాయిల్ అయిపోవాలి, ఎందుకంటే కొద్దిగా హాట్గా ఉంటుంది కదా. అండ్ దీన్ని వచ్చేసి కడాయిలోనే చేస్తున్నాను కాబట్టి 70 to 80% వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, ఒక మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకొని అందులోనే పసుపు వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ బాగా కొద్దిగా రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో పచ్చి వాసన పోతే చాలా టేస్టీగా ఉంటుందండి, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 3 స్మాల్ సైజు టమాటాలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని మిక్స్ చేసుకొని ప్లేట్ పెట్టేస్తే తొందరగా టమాటాలు అనేవి మగ్గిపోతాయి. సో టమాటాలు బాగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో కారం పొడి మీ ఎంత స్పైసీగా తింటారో దాని అకార్డింగ్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఇక్కడ వచ్చేసి ఇది ఎండు కొబ్బరి పొడి అండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టారు మమ్మీ వాళ్ళు, అది పూర్తిగా సెట్ అయిపోయిందనమాట. చాలా గట్టిగా ఉంది, రావట్లేదు, అందుకని దీన్ని ఇలా మ్యాష్ చేసి వేస్తున్నాను. సో ఇది వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. మాడిపోతుంది అనిపిస్తే కనుక కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ అలాగే పచ్చి శనగపప్పుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ ఇంకా క్యాబేజ్ బాగా బాయిల్ అవ్వలేదు అనుకుంటే కనుక ఒక 1/2 కప్పు వాటర్ వేసుకొని క్యాబేజ్ సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇలా ప్లేట్ పెట్టేయాలి. ఆ తర్వాత మధ్య మధ్యలో చూస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది మరి. ఓకే, ఇప్పుడు ఇందులో సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే క్యాబేజ్ పచ్చి శనగపప్పు కర్రీ ఈజీగా రెడీ అయిపోతుంది. చపాతీలో చాలా బాగుంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ చేయండి.